క్వశ్చన్ నెంబర్ 1318 గనుల శాఖ మంత్రి గారు. నమస్కారాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకి సమాధానం అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ రీసెర్చ్ ఏఎండి అన్వేషణ ఆధారపడి దాదాపు 102 మిలియన్ టన్నుల నిల్వలతో రాష్ట్ర ప్రభుత్వం 7,762 హెక్టార్లలో 8 బీచ్ ఇసుక ఖనిజ బిఎస్ఎం కలిగి ఉన్న ప్రాంతాలను గుర్తించింది. వివరాలు సభా సమక్షంలో అనుబంధం 1గా ఉంచడం అయింది అధ్యక్ష. ఈ ప్రాంతాలని ఏపీఎండిసికి అనుకూలంగా రిజర్వ్ చేయడానికి భారత ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించడమైనది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అణుశక్తి శాఖ డిఐఈ మరియు భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ 97 మిలియన్ టన్నుల నిల్వలతో గార మండలంలోని 670.77 హెక్టార్లు మరియు 239.08 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న 2 సముద్రపు ఇసుక ఖనిజ ప్రాంతాలను ఏపీఎండిసికి మైనింగ్ లీజులకు మంజూరు చేయడానికి సిఫార్సు చేసి ముందస్తు అనుమతినిచ్చాయి. శ్రీకాకుళం జిల్లా గారలో 909.85 హెక్టార్లకు పైగా ఏకీకృత లీజు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎండిసికి ఎల్ఓఏ జారీ చేసింది అధ్యక్ష. అట్లాగే మిగిలిన 6 బిఎస్ఎం బేరింగ్ ప్రాంతాలని డిఐ ఇటీవల 41.35 మిలియన్ టన్నుల నిల్వలు కలిగిన ఎచ్చెర్ల, రణస్థలం మరియు గార మండలాల్లో మూడు బిఎస్ఎం బేరింగ్ ప్రాంతాలని మైనింగ్ లీజులను మంజూరు చేయడానికి ఏపీఎండిసి భవిష్యత్ లీజుదారుగా నామినేట్ చేసింది. ఏపీఎండిసి చట్టబద్ధమైన అనుమతులను పొందే ప్రక్రియ జరుగుతుంది. బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. సముద్రపు ఇసుక ఖనిజ నిక్షేపాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలో అందుబాటులో ఉన్న క్వారీ 4 లీజులు క్వార్జైట్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, శ్రీకాకుళం బ్లూ, గ్రే, లెఫ్ట్నైట్స్ మొదలైనవి, గ్రావెల్, రోడ్ మెటల్స్, బిల్డింగ్ స్టోన్. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో మ్యాంగనీస్ కోసం కాంపోజిట్ లైసెన్స్ కూడా అమలు చేయడమైనది. శ్రీకాకుళంలోని పైన పేర్కొన్న ఖనిజాల కోసం 301 క్వారీలు లీజులు విస్తీర్ణం శ్రీకాకుళం జిల్లాలో 1359 హెక్టార్లు మరియు మ్యాంగనీస్ బ్లాక్ 152 హెక్టార్లు విస్తీర్ణంలో ఉంది. వివరాలు అనుబంధం 2 సభా సమక్షం ఉంచడమైంది అధ్యక్ష.